డ్రగ్స్ మహమ్మారి ఏ విధంగా సమాజాన్ని పట్టి పీడిస్తోందో శ్రావ్య మానస్ తన బృందంతో కలిసి మనందరికీ ఒక ప్రదర్శన అందజేయబోతున్నారు. అప్పుడప్పుడే స్వేచ్ఛకి రెక్కలొచ్చాయి. ఎటైనా ఎగిరిపోవచ్చు అనుకున్నాయి. దానికి తోడు అమాయకపు ఆలోచనలు ఏది పడితే అది నమ్ముతున్నాయి. చేసే ప్రయాణాల వల్ల వచ్చే తాత్కాలిక ఒత్తిడిని కూడా తట్టుకోలేక ఉపశమనాలని వెతకటం మొదలుపెట్టాయి. ఊరికే ఉండని ఉడుకు రక్తానికి ఒక మార్గం కనపడింది. ఒక ఉపాయం తారసపడింది. ఉన్నట్టుండి ఉత్సాహం రెట్టింపయింది. ఉరకలేస్తూ చిందులేస్తూ ఎప్పుడూ చూడని వేరే సరికొత్త ప్రపంచాన్ని చూసింది. మిగతా ప్రపంచానికి అందనంత దూరంగా లోతుగా వెళ్ళింది. తప్పో ఒప్పో కానీ ఒక్కసారిగా జీవితం మారిపోయింది. ఏదో తెలియని మాయలో పడింది. మాయో మంత్రమో కాని నరాల్లో నషాళానికి తాకింది. ఏదో ఆశ మొదలైంది. పీక్కు తినేస్తుంది. ప్రాణానికి ఊపిరిలా, ప్రాయానికి అదో ఊపిరిగా మారింది. ప్రపంచం తల్లకిందులైనట్టు, చీకటిమయంగా మారినట్టు అనిపిస్తున్నా అందులోనే ఉండాలనుకుంటుంది. బయటపడలేని స్థితికి చేరింది. బానిసైంది. స్వేచ్ఛ కాస్త హద్దులు మీరింది. ఒత్తిడికి ఉపశమనం కోరి కొత్త ఒత్తిడిని కొని తెచ్చుకుంది. ఉచ్చులో పడిపోతున్నామని తెలుస్తున్నా ఏమీ చెయ్యలేమని
నిస్సహాయంగా నిల్చున్నాయి ఆలోచనలు. ఇప్పుడు ఎలా? రక్షించేవారే లేరా? ఏదో మార్గం చూపేవారే లేరా అని మది మానసిక క్షోభకి గురవుతుంది. తనరం తనం తనరం తనం తనరం తనం తనరం తనరం తనం తనరం తనం తనరం తనం తనరం. ఎందుకో గాని రెక్కలున్నా ఎగరలేకపోతున్నాం. స్వేచ్ఛ అక్కడ తాళలేని స్థితిలో ఇంకా ఉండలేకపోయింది. ఉడుకు రక్తం కదా, ఊరుకోలేదు. మళ్ళీ తెలిసి మరీ తప్పు చేయాలనుకోలేదు. మత్తులో నుండి అలా ఆగిపోయి అలసిపోయిన రెక్కలని ఒక్కసారిగా ఒక్కటై బలంగా స్వేచ్ఛని ప్రేమతో జగత్తులోకి తీసుకెళ్ళాయి. మారిపోయాయి. స్వేచ్ఛ మళ్ళీ ఊపిరి పోసుకుంది. మాదక ద్రవ్యాల వ్యసనం వ్యామోహంగా మారి వ్యక్తినే చంపేయగలదు. జాగ్రత్త. నష మన నాశనాన్ని మాత్రమే కోరుతుంది. డ్రగ్స్ మన వాళ్ళనే కాదు, మనల్ని మనకు దూరం చేస్తుంది. శ్రావ్య మానస్ అండ్ టీమ్ చక్కటి ప్రదర్శనని గొప్ప సందేశంతో మనకు అందించినందుకు వారికి ధన్యవాదాలు.